నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ అండ్ సిలికాన్ మీ అబ్బ సొత్తు, మీ తాత సొత్తు కాదు, ప్రజల సొత్తు. ఇది ఘోరంగా ఈ దోపిడీలు జరుగుతున్నాయి. రోజుకి 1000 టన్నులు 2000 టన్నులు తీస్తున్నారు. 2000 టన్నులు అంటే రోజుకి 4 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్క పర్మిషన్ లేదు వీళ్ళ దగ్గర. వాళ్ళకి ఎప్పుడు పెడితే అప్పుడు కాల్ చేస్తున్నారు. బ్లాస్టింగ్ చచ్చిపోతే మేము డబ్బులు కట్టిస్తాం కానీ మేము ఆపేది లేదని మాట్లాడుతుంది. పేదవాళ్ళు మేము ఎవరితే మొన్నతే పొద్దు 7 గంటలైనా ఏమో భూమి కూడా అంతే అభివృద్ధి కూర్చోండి, కిందే కూర్చొని నేల మీద కూర్చొని అవును, ఇంట్లో భూమి కూడా అదురుతుంది. దాంట్లో ఏం రెండో ఆలోచన కూడా లేదు. రేపటి రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లగొట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎక్కడ ఉన్నా దాన్ని ఖచ్చితంగా రికవరీ చేయిస్తాం. వారికి సహకరించిన అధికారుల్ని శాశ్వతంగా ఉద్యోగాలు లేకుండా చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఈ తెల్ల బంగారం 50 నుంచి 75 వేల రూపాయలు ఒక టన్ను పోతా ఉంది. ఒక టన్ను ఆల్మోస్ట్ 60,000 యావరేజ్ కాస్ట్. ఇక్కడుండే మైన్స్ కి ఏ మైన్ కు కూడా పర్మిషన్ లేదు. ఏ మైన్ కూడా ఎక్స్ప్లోజివ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేసే పర్మిషన్ లేదు. అసలు మైన్కే పర్మిషన్ లేదు. మనం ఏదో సినిమాలో కేజీఎఫ్ అని చెప్పి సినిమా కథలు విన్నాం కానీ కేజీఎఫ్ అని తలదన్నే కార్యక్రమానికి నడుస్తున్నాయి. నేను ఒక మాట చెప్తున్నా రాంబాబు, నువ్వు కొత్తగా జాయిన్ అయినావు. నో కాంప్రమైజ్, గిలిటెన్స్ మొత్తం తీసాము. హైకోర్టుకి వేస్తాం, కంటెంప్ట్ లో వేస్తాము. సార్ ఇప్పుడు దాకా లేని వాళ్ళు వచ్చారు. ఇప్పుడు దాకా ఎందుకండి మాకు సెక్యూరిటీ ఇవ్వమని చెప్తున్నాము. మేము ఇక్కడే ఉన్నాము, మీరు అక్కడ బ్యారికేడ్లు పెట్టుకోండి, ఎవరిని లోపల రానివ్వకండి అని చెప్తున్నాము. మాకేం అవసరం అంటే మీరు ఇందాకేం చెప్పారు? మా గవర్నమెంట్ వస్తుంది, ఎవ్వరూ తప్పించుకోలేరు. చట్టాలున్నాయి, ఇక్కడ శిక్షలు తప్పు అని చెప్పేసి నేను మనం చేస్తున్నా.